థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి మంజుల అండి, ఫ్రమ్ వరంగల్. నేను ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. మై మెంటర్ వచ్చేసి దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం. ఈరోజు మనకు ఇంత మంచి సెషన్ని సబ్జెక్ట్ ఇస్తున్న మనం అందరికి ఇంట్లో కూర్చుని నేర్చుకుంటాం. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన, ఉపాధి కల్పించిన వేల మందికి పేదవాళ్ళని ధనవంతులుగా చేసే వెస్టేజీ కనిపెట్టిన గౌతమ్ బాలి సార్కి నిజంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మనకు ఇంట్లో కూర్చొని సబ్జెక్టు నేర్పిస్తున్న ప్రతి ఒక్క లేడీస్ ని టైగర్ లా చేస్తున్న రంజిత్ సార్ గారికి, ఉమాశంకర్ సార్ గారికి, లారీ మేడకి నిజంగా పాదాభివందనాలండి. అలాగే ఇప్పుడు జూమ్ లో యాడ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి కృతజ్ఞతలండి. అలాగే ప్రతిరోజు సబ్జెక్ట్ ఇస్తున్న ప్రతి ఒక్క లీడర్ కి ఇప్పుడు నాతో పాటు కృతజ్ఞతలండి. మనకు జూమ్ లో యాడ్ అయ్యి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క ద్వారా నేర్చుకుంటామండి. వాళ్ళు ఎంత ప్రిపేర్ అయితేనో గానీ మనకు జూమ్ సెషన్ అనేది ఇంత క్లియర్ గా చెప్పరు. ఇంత మంచి సెషన్ ని రన్ చేస్తున్నా నిజంగా వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువేనండి. చదువు అనే విద్యాదానం అనేది, అన్నదానం అనేది చాలా గొప్పది. అలాంటిది విద్యాదానం పంచుతున్న మన ఉమాశంకర్ సార్కి, లారీ మేడం కి, రంజిత్ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటామండి మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. నేను ఇంట్రడక్షన్ కి వెళ్తానండి. నేను వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసేదండి. 8 years జాబ్ చేశాను. శాలరీ వచ్చేసి 6,000 7,000 వచ్చేది. ఇక ప్రైవేట్ స్కూల్ అంటే ఎలా ఉంటుందండి. ఇంకా ఇక్కడ శాలరీ సరిపోవటం లేదనేసి కొంచెం లాంగ్ వెళ్తే ఎక్కువ శాలరీ వస్తుందన్న ఉద్దేశంతో నేను పరకాల్లో కూడా 2 years చేశానండి. ఎంత ఎక్కువ వచ్చేది, ఒక 2,000 అలా వచ్చేది. ఎంత చేసినా ఇంకా స్కూల్ పిల్లలతో పాటు మనం కూడా టైమింగ్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఒక 2 days లేట్ వెళ్ళినా కానీ హాఫ్ డే లీవ్ వేసేదండి. ఎంత చూసుకున్నా ఎంత చేసినా ఇంకా శాలరీ వస్తుంది కానీ జీవితం అయితే గడవకపోయేదండి. ఏదో ఒక విధంగా ఇంట్లోకి వెళ్ళడం అంతే. మనకు డ్రీమ్స్ అంటూ అసలు డ్రీమ్స్ అనేది తెలియదు నేను స్కూల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మనకు వచ్చే శాలరీ సరిపోదు. అలాంటప్పుడు మనం డ్రీమ్స్ ఏం పెట్టుకుంటాం. ఇంకా సాటర్డే వచ్చిందంటే సండే రోజు వర్క్ చేసుకోవడం, మళ్ళీ మండే స్కూల్కి వెళ్ళిపోవడం ఉండేది. అలా నడుస్తున్న క్రమంలో నేను కరోనా టైంలో స్కూల్ టీచర్స్ కొంతమందిని డ్రాప్ చేపించారు. నేను కూడా ఇంకా వెళ్ళడం ఆఫ్ చేశాను పరకాలకి. ఇంకా తర్వాత ఖాళీకి కూర్చున్నప్పుడు అనుకుండేది, ఏమి పెట్టుబడి లేకుండా ఒక బిజినెస్ ఉంటే బాగుండేది అనుకుండేది. నిజంగా రంజిత్ సార్ అంటా ఉంటాడు, తదాస్తు దేవతలు ఉంటారు, మనం అనుకున్నది అవుతుందని. నిజంగా ఈ ఒక్క అవకాశం నాకు దొరికిందండి. అది కూడా మేము ఫస్ట్ టైం మీటింగ్ కు వెళ్ళినప్పుడు రంజిత్ సార్ మీటింగ్ విన్న తర్వాత నేను చాలా కనెక్ట్ అయ్యానండి. అసలు ఎంత అంటే సార్ చెప్పే దాంట్లో ఆనెస్ట్ కనపడింది. బిజినెస్ అంటే ఎట్లా అంటే వాళ్ళు చెప్పే మాటలు కూడా ఇట్లా కనిపిస్తా ఉంటాయి, అబద్ధాలు అవి. కానీ సార్ చెప్పే దాంట్లో అసలు మామూలుగా కనిపించలేదు. తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాడు. మా బాబు నేను ఒకటే అనుకున్నాం, ఇదేదో బాగుంది కదా అనుకున్నాం. ఇంటికి వచ్చినాం, తెల్లారి వెంటనే నేను ఐడి తీసుకున్నానండి. ఐడి తీసుకొని వెస్టేజ్ అనేది టేకప్ చేయడం జరిగింది. అదే రోజు సుష్మిత మేడం మీటింగ్ కి వెళ్ళాం, తెల్లారి బ్యూటీ కేర్ది. ఆ రోజు కూడా చాలా మంది లేడీస్ వచ్చారు. అబ్బా బాగుంది కదా ఈ బిజినెస్, ఏదో బాగుంది అనేసి ఇక స్టార్ట్ చేశానండి. కానీ మధ్యలో కొంచెం ఇంకా మళ్ళీ ముందుకు రాలేదు. మొన్న రంజిత్ సార్ మీటింగ్ విన్నప్పుడు ఒకటే అనుకున్నాను, ఇంకొకటి కూడా ఉండే అండి నా గోలు, చారిటీ అంటే నాకు చాలా పిచ్చి. కానీ మనీ లేదు హెల్ప్ చేయడానికి. ఈ సార్ చెప్తుంటే మొన్న మీటింగ్ లో కనెక్ట్ అయింది. స్టోరీ ఒకటి బాగా కనెక్ట్ అయింది, ఏడిపించేశాడు సార్. నేను అనుకున్న నాలాంటి లేడీస్ ని బయటకు తీసుకురావాలి. ఒకటే నేను, వాళ్ళు చేయకపోని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలి, ఐడి చేసేయాలి, లైఫ్ అనేది ఇవ్వాలి అని డిసైడ్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్. నేను సెషన్ లోకి వెళ్తానండి. ఈ రోజు తీసుకున్న సబ్జెక్టు 7 మిస్టేక్స్.
సార్ విజిబులా సార్? ఓకే మేడం, ఓకే మేడం, కంటిన్యూ. వాయిస్ క్లియర్ ఉందా సార్? వెరీ క్లియర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి, వెల్కమ్ టీహెచ్ఎస్ జూమ్ సెషన్ కి. వెల్కమ్ లీడర్స్. వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలండి. వెస్టేజ్ లో మనం సెవెన్ మిస్టేక్స్ అండి చెప్పుకోబోయేది. ఎందుకు తప్పిదారులు అనేది చేస్తామనేది. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది. వెస్టేజ్ లో సక్సెస్ ఎందుకు వస్తుంది, ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది అనేది చెప్పుకుందామండి. వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం. అదే అండి, మనం వెస్టేజ్ లో ఫస్ట్ జాయిన్ కాగానే ఏం చేస్తాం, మనం డబ్బు అని అనుకుంటాం. సగం వింటాం, సగం వినం. ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినప్పుడు కొంతమంది సగం వింటారు, కొంతమంది వినరు. వినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు సరైన నాలెడ్జ్ లేకపోవడం అనేది ఉండడం వల్ల బిజినెస్ అనేది వాళ్ళు టేకప్ చేయలేకపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం. కొంతమంది వస్తారు, ఏదో చెప్పింది కదా ఐడి తీసుకుందాం అనేసి తీసుకుంటారు, కానీ ఎలా ప్రారంభించాలనేది వాళ్ళకి తెలియదు. అడగడానికి మొహమాట పడతారు. అలాంటి వాళ్ళు ఎలా ప్రారంభించాలో తెలియక కూడా మధ్యలో బ్రేక్ అవ్వడం జరుగుతుందండి. ప్రారంభించే క్రమంలో అడ్డంకులను. అదే సార్, మనం ఇప్పుడు ప్రారంభించిన తర్వాత కొన్ని అడ్డంకులు అనేటివి కంపల్సరీ వస్తాయి. మేము లేడీస్ మే ఉన్నాం, పక్కన వాళ్ళు వీళ్ళు ఇటు పోతాంది, ఈమె బ్యాగ్ వేసుకొని ఏం చేస్తాంది అది ఇది అని కొన్ని అడ్డంకులు కంపల్సరీ వస్తాయి. అలాంటప్పుడు కూడా మనం కరెక్ట్ గా నిలబడాలి. వెస్టేజీ వ్యాపారం ప్రారంభించుటకు 2-3 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. రాగానే అంటారు సార్, నేనే ఉన్నా ఇప్పుడు మా ఇంట్లోనే అంటారు, నువ్వు వెస్టేజ్ లకు పోగానే శాలరీ ఏదంటారు. నేనైతే ఒకటే చెప్పానండి, ప్లాన్ విన్నది నేను. ఇందులో ఏంటంటే మనకు ఖచ్చితంగా 2-3 ఇయర్స్ తర్వాత నువ్వు రిజల్ట్ అనేది అడుగు, అప్పటి వరకు చెప్తామని మనం కాన్ఫిడెన్స్ గా చెప్పాలి. మనం ప్లాన్ విన్న వాళ్ళం 2-3 ఇయర్స్ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. రాదు అని చెప్తే నేను దేనికంటే దానికి ఉంటాయి. ఎందుకంటే టైం అనేది పడుతుంది. ఇప్పుడు నేను ఒకటే సమాధానం ఇస్తా. ఏమిస్తా అంటే, స్కూల్కి వెళ్తున్నా, శాలరీ ఫస్ట్ డేనే ఇవ్వరు కదా, 1 మంత్ ఆఫ్టర్ 10, మళ్ళీ నెక్స్ట్ మంత్ లో 10th తారీఖు ఇస్తారు శాలరీ. మరి ఇది కూడా అంతే. మనకి ఇది వెస్టేజ్ అనేది నెట్వర్క్ బిజినెస్ 3 జనరేషన్, మామూలు విషయం కాదు కదా అండి. నేను ఆ విధంగా చెప్తా. ఖచ్చితంగా మనం బిజినెస్ లోకి వచ్చినామంటే 2-3 సంవత్సరాలు అనేది నిబద్ధతతో కలిగి ఉండాలండి. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి. కరెక్టే అండి. వెస్టేజ్ లోకి రాగానే ఏం చేస్తామంటే బిజినెస్ చేయాలని ప్లాన్ వినగానే వెంటనే అనుకుంటాం. అది రాంగ్ అండి. ఫస్ట్ మనకు జూమ్ సెషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత టైం వేస్ట్ చేస్తామో 2-3 నెలలు నేర్చుకోవడానికి, అంత ఓన్ గా వెళ్ళి సెల్ఫ్ గా చేసుకోగలుగుతాం. అదే మనం వెళ్ళగానే స్టార్టింగ్ చేసినాం అనుకో, మనకు ఒకరు కంపల్సరీ అవసరం, అప్లైన్ అనే వాళ్ళు అవసరం. కానీ మనం ఎప్పుడైతే ఒక 2-3 నెలలు ఖచ్చితంగా నేర్చుకుంటామో అప్పుడు మనకు అప్లైన్ అనే వాళ్ళు అవసరం ఉండదు. అంటే అవసరం ఉండదు అంటే అలా అని కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే అవసరం అయితే మనకు రాదు. ఆ విధంగా మనం ఖచ్చితంగా నేర్చుకొని సరి చేసుకోవాలండి, తప్పులు ఏమన్నా ఉన్నా. దీనిని ఒక ట్రయల్ గా భావించరాదు ఫ్రెండ్స్. ఈ వెస్టేజ్ ఉంది కదా, ఏం చేస్తున్నాం అంటే ఏ వెస్టేజ్ చేస్తున్నా అనకూడదు లీడర్స్. ఎందుకంటే మనం బయట ఒకరి దగ్గర వేసి టైమింగ్స్ పెడితే 20,000, 30,000, 40,000 వస్తుంది. మనకి ఇక్కడ 3 తరాల ఇన్కమ్ వస్తుంది. 4 నెలల తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇది మామూలు విషయం, బిజినెస్ కాదండి, ఒక పెద్దది. దీన్ని చిన్నగా ఎప్పుడు ట్రయల్ గా చెప్పరాదు ఫ్రెండ్స్. ఒక గొప్పగా చెప్పుకునే వెస్టేజ్ అండి మనది. నెక్స్ట్, చాలా ఆశలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వెళ్తున్నారు. అవును లీడర్స్, వస్తారు కొంతమంది. ఏంటంటే కొంతమంది మైండ్ లో ఫిక్స్ అయి రావాలి 2-3 సంవత్సరాలని. అలా రాని వాళ్ళు రాగానే వాళ్ళకి కార్ వచ్చింది, వాళ్ళకి లక్షలు వచ్చినాయి అని వచ్చిన వాళ్ళు వెంటనే ఒక 2-3 నెలలకు కార్ రావాలంటే రాదు, లక్షలు రావాలంటే రావు. అలాంటి వాళ్ళు కరెక్ట్ మైండ్ సెట్ తో లేని వాళ్ళు ఇలా నిలబడలేరండి. 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినింగ్స్ అండి. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలండి. దీనికి కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా, మనం కమిట్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఏ బిజినెస్ చేసినా అండి, మనం ఇది చేస్తున్నాం అంటే కొంతమంది ఉంటారు, ఈ బిజినెస్ అని ఇది పెడతారు, ఆ బిజినెస్ అని అది పెడతారు. అదని ఇప్పుడు మన దాంట్లోనే ఉన్నారు, వెస్టేజ్ లోకి వచ్చారు. కొంతమంది ఏం చేస్తారు, ADMS వచ్చింది, ADMS రాగానే
అందులోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు సరైన నిర్ణయం లేదు. ఎక్కడుంటే ఎక్కడ మనకు కరెక్ట్ గ్రోత్ వస్తది అనేది లేని వాళ్ళు బయటికెళ్ళిపోతారండి. కరెక్ట్ తెలిసిన వాళ్ళైతే ఇళ్ళ నుండి వెళ్ళలేరు. తెలిసిన వాళ్ళైతే కమిట్మెంట్ ఇచ్చి ఉంటారండి ఇందులో. మిస్టేక్ నెంబర్ 1 చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఆల్రెడీ మనకు వెస్టేజీ అనే సిస్టమ్‌ని గౌతమ్ బాలి సార్ కనిపెట్టారండి. కొత్త వాళ్ళొచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ ఏదో అన్ని రివర్స్‌గా అడుగుతారు. ఒకళ్ళైతే అంటారు ఫ్రీ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారా మాకంటారు ఫస్ట్ ఐడీ తీసుకో అనగానే. మళ్ళీ అంటారు కొంతమంది మాకు డబ్బులిస్తారా అంటారు. అంటే వెరైటీగా చెప్తా ఉంటారండి. సిస్టమ్ ఫాలో కాకపోవడం. మనం సిస్టమ్ ఎలా ఉంది? జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, అవున్నాయి, ఇవున్నాయి. సిస్టమ్‌ని ఫాలో కాకుండా నాకు అదొచ్చు, ఇదొచ్చు అన్నట్టుగా సిస్టమ్‌ని ఫాలో గారు. సిస్టమ్‌లో ఫాలో అయిన వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అయితారండి. అన్నీ తెలుసు అనుకోవడం. ఇప్పుడు కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత ఉంటది. జూమ్‌లో యాడ్ కాకపోవడం, అది చేయకపోవడం, ఇది చేయకపోవడం. నేను గూడా చేశాను ఆ మిస్టేకు. ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనుకోవడం. అది రాంగ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క టాలెంట్ ఉంటది. చిన్న గాని, పెద్ద గాని, ఏ ఏజ్ వారైనా. మనకంటే మన కడుపున పుట్టిన పిల్లల దగ్గర గూడా ఒక నాలెడ్జ్ ఉంటది. వాళ్ళ దగ్గర గూడా ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయిద్ది. ప్రతి ఒక్కటి మనం అన్నీ తెలుసుకోవాలండి. అప్లైయర్‌ని ఫాలో కాకపోవడం. మెయిన్ ఇదండి. అప్లైయర్‌ని ఖచ్చితంగా ఫాలో కావాలండి. ఎందుకంటే అప్లైనర్ చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏం చేస్తామంటే ఊకే ఎందుకు చెప్పాలి? ఎందుకు చేయాలని కొంతమందేంటంటే ఆయనకేంది చెప్పేది అట్లా ఉండకూడదండి. ఇంగా మంచైనా, చెడైనా ఏదైనా షేర్ చేసుకొని అప్లైనర్ ఎలా చేస్తుండు? అప్లైనర్ ఎలా ముందుకెళ్తుండు? అనేది మనం గ్రేట్‌గా చూసుకోవాలండి. టైం, ఎనర్జీ వృధా చేయడం. టైం వేస్ట్ చేయడం, సీరియల్స్ చూస్తా ఉంటాం. ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటాం. ఒక ఇద్దరు లేడీస్ కూర్చున్నారంటే, మూడో వ్యక్తి లేడీ గురించే టాపిక్ వస్తదండి. అదంతా మనకు టైం వేస్ట్ విషయాలన్నట్టు. లేడీస్ మందరం అలా టైం వేస్ట్ చేయకూడదండి. టైం అనేది వృధా చేయడం. అలా చేస్తారు. ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్ అన్నీ. సొంత ప్రణాళిక వేయడం. సొంత ప్రణాళిక అంటే నాకే తెలుసు, నాకన్నీ తెలుసు, నేనెవరి దగ్గర నేర్చుకోను అని చేస్తారు. అలా చేయకూడదండి. పని చేయకుండా ఇన్‌కమ్ వస్తుంది అనుకోవడం. ఈ మిస్టేకే అండి. పని చేయకుండా ఇన్‌కమ్ వస్తుంది అనుకోవడం. షార్ట్‌కట్ ఉపయోగించడం. పని చేయకుండా నేనేం చేశానండి, నాకు ఇన్‌కమ్ రావాలి. నాకు ఎలా వస్తదండి? ఇప్పుడు నేనే ఉన్నా 100 పీవీ చేస్తా. తర్వాత వర్క్ చేయను. ఇన్‌కమ్ రావట్లేదంటే ఎలా వస్తుందండి? మనకు పని చేస్తేనే ఫలితం వస్తది. 1 మంత్ స్కూల్‌కెళ్తా. 15 డేస్ ఎళ్లి 15 డేస్ వెళ్ళకపోతే సాలరీ ఇస్తారా? 15 డేస్ కట్ చేసుకొని ఇస్తారు. అలాగే మనం ఎంత వర్క్ చేస్తే అంత ఇన్‌కమ్ వస్తదండి ఇందులో. సిస్టమ్‌లో ఫాలో అవుతూ స్పిరిట్‌గా పనిచేయాలండి. సిస్టమ్‌ని ఫాలో కావాలి. స్పిరిట్‌గా మనం ఎంత వర్క్ చేస్తే అంత ముందుకెళ్ళగలుగుతామండి. అలాగే 100% డూప్లికేషన్ చేయాలండి. మనం మనం ఏదైతే ఉందో అది 100% అనేది డూప్లికేషన్ అనేది చేయాలండి. నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 2 సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదండి. మనం సమయం అనేది పెట్టకపోతే అసలు సక్సెస్ అనేది రాదండి. మనం ఎక్కడైనా సరే సమయం పెడితేనే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తదండి. మనం ప్లాన్‌కెళ్ళామా, అక్కడ 4 ప్లాన్‌లు చెప్పినామా, అక్కడ ఒక 3 ఐడీలు తీసుకున్నామా వస్తది. అదే ఇంట్లో కూర్చొని ఎళ్ళకపోతే మనం సమయం కేటాయించి అది ఎలా సక్సెస్ వస్తదండి. ఎప్పుడైనా టైమ్‌ని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అదే వస్తదండి. నేను నేర్చుకున్నది మొన్న మీటింగ్‌లో అదే. మన ఆలోచన విధానం మారకపోవడం. మన ఆలోచన విధానం అనేది మార్చుకోవాలండి. కొన్ని నాకు నెగెటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీటింగ్‌లో ఉన్నాను. అది ఫాలో కావాలి. ఇప్పుడు మొన్న ఉమాశంకర్ సార్ ఉన్నారు. రంజిత్ సార్ ఉన్నారు. వాళ్ళు ఎంత అంటే నార్మల్ పర్సన్ లాగా. అంటే ఆలోచనలనేది కొంచెం నేనైతే చాలా చేంజ్ అయ్యానండి. ఆ విధంగా కొన్ని మనం చూసి కూడా నేర్చుకోవచ్చు. ఆలోచన విధానం అనేది నేర్చుకోవాలండి. ఇది నా వ్యాపారం అనుకోని సమయం కేటాయించకపోవడం. ఇప్పుడు ఐడీ తీసుకున్నాము. అప్లైనర్ ఫోను జేస్తారు. నేనెళ్తా అని జెప్తారు. నేనే ఉన్నాను. నేనే చెప్తానలా. ఎళ్ళకపోవడం. త అది నా వ్యాపారం అనుకుంటే నేనెళ్తా. అనుకోకపోతే ఎళ్ళము. ఎప్పుడైనా అంతే అండి. మనం ఏదైనా చేసినప్పుడు మనది అనుకోనే టైం కేటాయించాలి. టైం కేటాయించకపోవడం అనేది ఈళ్ళు చేసే మిస్టేక్ అండి. నేర్చుకోవడం. మీటింగ్స్‌కి హాజరు కావడం. మీటింగ్స్ అనేది హాజరు కావాలండి కంపల్సరీ. మీటింగ్స్‌కి హాజరు కాకపోతే మనం నేర్చుకోలేము.
ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్. చాలా మందిని లేడీస్ ని బాయిల కప్పులు ఉన్న వాళ్ళని లేడీ టైగర్ లాగా చేశారు. టిహెచ్ఎస్ ఫౌండేషన్ పెట్టి నిజంగా నేను పాదాభివందనాలు చేసుకుంటా అండి. ఎందుకంటే ప్రతి ఒక్క లేడీ ఎంత టెన్షన్ పడతామంటే, ఎంత భయంగా ఉంటామంటే ఆ విధంగా ఉంటాం. అది నేను చాలా గ్రేట్ గా చెప్పుకుంటా టిహెచ్ఎస్ ది మధ్యాహ్నం లేడీస్ ది. ఎందుకంటే నన్ను బూట్ క్యాంప్ లో చాలా మంది అడిగారు, మేడం మీరు మంజుల మేడం కదా, మీరు ఎలా గుర్తుపట్టిరంటే జూమ్ సెషన్ చేస్తారు కదా ఆఫ్టర్నూన్ అని. అసలు నాకు చాలా గ్రేట్ గా అనిపించిందండి. నిజంగా ఇంట్లో ఉన్న లేడీస్ ని బయటికి తీసుకొచ్చినందుకు మరొకసారి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా డ్రీమ్స్ సాధించాలనే కసి పట్టుదలతో పనిచేయాలి. ఇప్పుడు ఒక డ్రీమ్ ఉందండి, అది పెట్టుకుంటే అది మనం అనుకుంటే కాదు, అది ఫుల్ఫిల్ చేయాలి అనే ఒక కసి అనేది మనం పెట్టుకోవాలండి. కసి పెట్టుకుంటేనే మనం సాధించగలుగుతాం. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వేస్టేజ్ ని వదలొద్దు. నిజంగా అండి, నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను. మధ్యలో ఒక 2 మంత్స్ మా బాబుకి ఫీవర్ వచ్చి ఇట్లా డ్రాప్ అయ్యాను. కానీ ఒకటే అండి, నేను ఇంతవరకు ఇందులోకి వచ్చినాక ఏ నెట్వర్క్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం ఏది లేదండి. చెయ్యాలి, మా పిల్లల్ని ఇందులోకి తీసుకురావాలి. లైఫ్ అంటే ఇది. ఇంతకుముందు జాబు లేకపోతే జాబు లేదు ఎట్లా పిల్లలకి అనుకుండేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళు జాబులోకి తిరిగి తిరిగి వస్తే వెస్టేజ్ లోకి వాళ్ళకే వస్తారు అనే ఫీలింగ్ వచ్చేసిందండి. ఇంత మంచి వెస్టేజ్ కంపెనీని వదులుకొని బయట జాబ్స్ వెతకడం అది పిచ్చండి ఇగ. మిస్టేక్ నెంబర్ 3, నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. నిజంగా అండి, అది ఖచ్చితంగా వస్తదండి. నాకొస్తది, ఎవరికైనా వస్తది. కొత్తగా వచ్చిన వాళ్ళకు నేను చేస్తానా? నేను చేయలేనా? బయటికెళ్ళాలి గదా! లేడీస్‌ని గదా! ఇలా మళ్ళీ ఎక్కడ ప్లాన్‌లు జెప్పాలి? వాళ్ళు ఇంటారో, వినరో అది స్టార్టింగ్‌లో ఖచ్చితంగా ఉంటదండి. కానీ అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు. మనం ఖచ్చితంగా చేయగలుగుతాము. నేను చేయలేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఈ మిస్టేక్ అధిగమించాలంటే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చండి. నేను చేయగలను. మనకు పాజిటివ్ మాట్లాడుకోవాలండి. నేను చేయగలను అనుకుంటే ఖచ్చితంగా అద్భుతాలనేది సృష్టిస్తామండి. నేను వెస్టేజ్‌లోకి రాకముందు ఎంత స్కూల్‌లో చేసినా కొంచెం భయంగా ఉండేది. పిల్లల మధ్యలో ఉండేది కదా! ఇప్పుడు నేనైతే ఎక్కడెక్కడోళ్ళకో తెలిసిపోయినా. జస్ట్ జూమ్ సెషన్ ద్వారానే. హైదరాబాదు తెలిసిన, శ్రీకాకుళం తెలిసిన ప్రతి ఒక్కరికి నేను తెలిసిపోయినా. లాస్ట్‌కి ఉమాశంకర్ సార్ గూడా మొన్న మా సార్ పరిచయం చేస్తా అంటే, "ఈ మేడం నాకు తెలుసన్నారు." నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. మా బాబుకైతే నేనొక 50 టైమ్స్ చెప్పుకోవచ్చు మార్నింగ్ నుండి. "మమ్మీ నువ్వు మీటింగ్ పోయొచ్చుడేమో గాని ఎన్ని సార్లు చెప్తావు" అని వాళ్ళనడం. నిజంగా అండి, చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. మీకు గైడ్ చేసి నీ సక్సెస్‌ఫుల్ ఆఫ్టర్ మెంటల్ సలహాలు, సూచనలు పాటిస్తే విజయం సాధించవచ్చు. మన అప్లైనర్స్, మన మెంటర్స్ వాళ్ళే గనుక ఫాలో అయితే మనం విజయం సాధించవచ్చండి. వెస్టేజీ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింది లీడర్ నుండి పై అందరూ ఒకరికొకరు చేయందిస్తారండి. వెస్టేజీ అనేది మనం ఒక్కరితోటి గాదండి. టీమ్ అనేది బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్తామండి. వెస్టేజ్‌లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడండి. అంటే కారణం ఇదే. మనం వెస్టేజ్‌లో చదువుతో పని లేదండి. అసలు చదువుకున్నామా లేదా అనేది. ఒక నాలెడ్జ్ ఇచ్చుకుంటా, ఇంత సబ్జెక్ట్ ఇచ్చుకుంటా నేర్చుకున్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇది అవకాశం ఉందండి నిజంగా. ప్రతి ఒక్కరం గూడా ఇందులోకొచ్చినామంటే ఖచ్చితంగా లాస్ట్‌కి 20,000, 30,000 ఖచ్చితంగా సక్సెస్ అయితే అయితామండి. ఎట్లాగో లేడీస్ ఇంట్లోనే ఉంటారు. అదేదో ఇందులో ఐడీ యేసుకొని ఉంటే నాలెడ్జి వస్తది, అటు ఇన్‌కమ్ వస్తది, నలుగురికి సాయం జేసినట్టు ఉంటది. మిస్టేక్ 4 అండి. నో చెప్పటాన్ని అవమానంగా భావించకండి. నిజంగా సార్ ఇదైతే నేను గ్రేట్‌గా చెప్పుకుంటా. ఎందుకంటే స్టార్టింగ్ నేను పక్కింటికి పోయి ఏమన్నా అడగాలంటే గూడా, అమ్మో! వాళ్ళు నో అంటే ఎట్లా ఉంటదనేసి అసలు నాకు పోయే అలవాటు గూడా లేదు స్కూల్‌కెళ్ళే టైంలో. ఇప్పుడు ఇందులోకొచ్చినంక నో చెప్తే హ్యాపీగా నవ్వుకుంటూ వస్తాన. ఒక్కోసారి నాకు నేనే అద్దంలో చూసుకొని అనుకుంటా, అసలు నేనేనా ఇలా తయారయ్యానేంటి? వాళ్ళు నో చెప్పినా నేను ఏం ఫీల్ కావట్లేనేంది? అసలు నిజంగా అండి, నో చెప్పగానే అవమానంగా భావించకండి. కొత్త వాళ్ళకి నేను చెప్పేదదే. ఎందుకంటే ఆళ్ళకి అదృష్టం ఉంటే తీసుకుంటారు. దరిద్రం ఉంటే దూరం కొట్టుకుంటారు. అదృష్టాన్ని మనం వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నాం. కానీ వాళ్ళు చేజాల పోగొట్టుకుంటారు. అలా అండి. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా
సానుకూలంగా ఎదుర్కోండి. ఎస్ అండి, నో అనగానే మనం ధైర్యం చెడొద్దు. నా నా లైఫ్ లో జరిగింది చెప్తా అండి. మొన్న మీటింగ్ లో విన్నాను కదా, రంజిత్ సార్ స్టోరీ చెప్పిండు ఒకటి ఫ్యామిలీది. అయితే మా ఆడపడుచు కాల్ చేశాను, నేను కరీంనగర్ లో ఉంటది, తనకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మార్నింగ్ 7:30 చేశాను నిన్న. ఎందుకంటే మళ్ళీ అన్నయ్య వెళ్ళిపోగానే అన్నయ్య లేడు వదినా, నేను తర్వాత చెప్తా అంటది. చేస్తే లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది. ఏంది వదినా అన్నది. అంటే బిజీ ఉన్నావు అంటే లేదు ఫ్రీ ఉన్నాను. అరే ఆధార్ కార్డు పంపురా ఐడి చేస్తాను అంటే నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అన్నది. నేను ఒకటేనా పేదవాళ్ళందరినీ తీసుకురావాలన్న ఉద్దేశంతో నీకు ఇష్టం ఉంటే కాల్ చేయలేకుంటే లేదన్నా. ఆమె కాల్ చేయలేదండి. అట్లా అదృష్టం ఇస్తా అంటే వాళ్ళు తీసుకోవట్లే. అలా అని వాళ్ళు చెప్పగానే మనం ధైర్యం చెడిపోకూడదండి. నాకు ఎవరు నా డౌన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. అవునండి, జాయిన్ అవ్వట్లేదని ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. కానీ నేను కూడా అయ్యానండి. ఎందుకు అవుతలేరు ఏంటి అని కొన్ని రోజులయ్యాను. కానీ అలా కావద్దండి. మనకు మనం నిలబడితే ఖచ్చితంగా టీం అనేది అదే వస్తది. మనం ఒక అవకాశం ఇచ్చాము. దానిని వారు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. అవునండి, మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. వాళ్ళు తీసుకుంటేనేమో గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. అంతా మన మంచికే అనుకోవాలండి. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపు తెరవటం జరుగుతుంది మిత్రమా. భగవంతుడు అనేవాడు మనకు అవకాశాలు ఇస్తాడండి. ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఒకటి పోయింది అంటే ఇంకోటి ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దానిని మనం గమనించి పట్టుకుంటే మనం ముందుకెళ్తాం. అదే పట్టుకోకపోతే అలానే ఉండిపోతాం. అది కూడా ఒక అదృష్టం అనేది ఉండాలండి. ఇన్ని వేల మందిలో మనకు వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ దొరికింది అంటే మనం లక్కీ పర్సన్స్‌మే. మిస్టేక్ నంబర్ 5 అండి. రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదండి. యెస్ అండి. ఎందుకంటే మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు గదండీ! ప్రొడక్ట్స్ అమ్ముతేనే వస్తాయి. మనం షాప్ ఓపెన్ చేస్తామండి. షాప్ ఓపెన్ చేస్తాం. బయట ఫ్లెక్సీ పెట్టాం. బయట కూర్చోము. లోపట పోయి కూర్చుంటాం. బయట పోయే వాళ్ళకి ఏం షాపు, ఏం చేస్తుండ్రనేది తెలవదు గదండీ! ఎప్పుడైనా మనం షాప్ ఓపెన్ చేసి, ఆ షాప్ తగ్గట్టు మనం అనేది ఫ్లెక్సీనో ఏదో ఒకటి పెట్టి అక్కడ కూర్చొని సేల్ చేస్తేనే అవైతాయి. అవి మనం ఇప్పుడున్నాం. తెచ్చుకొని ఇంట్లో పెట్టి కూర్చుంటే నలుగురికి చెప్పకపోతే తెలవదు గదండీ! నేను గూడా అంతే. మా కాలనీలో చెప్పొద్దనేసి చెప్పకపోయేది. తర్వాత వాళ్ళు డ్రెస్ కోడ్‌లో చూసి వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా గల్లీలో గూడా నేను రిటైల్ చేస్తున్నా. ఎందుకంటే ఒక డౌట్ ఉండేది. వీళ్ళు తీసుకుంటారో ఆ డౌట్ అనేది మనం వదిలేసుకోవాలండి. పేస్టులు చిన్నయి ఫ్లోర్ క్లీనర్ లేడీస్‌కి యూజ్ అయ్యేటియి. అలా అనేది మనం రిటైల్ అమ్మకం ఉత్పత్తులను అలవాటు చేసుకోవాలండి. ఇలా రెగ్యులర్‌గా కొనే ఫ్యామిలీలను తయారు చేసినట్టయితే వారిలో నుండి మంచి లీడర్ తయారవుతారు. అవునండి. కొంతమంది ఒక 3 మంత్స్ తీసుకుంటారు. తర్వాత మొన్న మా ఫ్రెండ్‌కి ఇంటికి పంపించిన మా పిల్లలతో. ఆమె మొన్న ఐడీ మంజు అని ఆధార్ కార్డ్ పంపింది. అలా కొన్ని రోజులు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళే మనకు ఒక లీడర్ లాగా వస్తారండి. ఇలా చేయటం వల్ల మనకు నెలవారీ ఇన్‌కమ్ పెరుగుతుంది. అవునండి. మనం తెచ్చి పెట్టుకుంటే కొన్ని సేల్ చేసుకుంటే గూడా మనకటు బిజినెస్ అయితది. ఇటు ఇన్‌కమ్ గూడా వస్తది లీడర్స్. మీకు పెద్ద ఇన్‌కమ్ కావాలంటే రోజు మీ డౌన్‌లో న్యూ జాయినింగ్స్ జరగాలి. అవునండి. మనకి పెద్ద ఇన్‌కమ్ రావాలంటే ఖచ్చితంగా ఐడీలు రావాలి. న్యూ జాయినింగ్ అనేది జరగాలి. పర్చేస్ అనేది జరగాలి. అలా జరిగితేనే మనకు ఇన్‌కమ్ ఎక్కువ పెరుగుతదండి. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్‌కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. ఎప్పుడైతే మనకు బిగ్ పీవీ వస్తుందో, టీమ్ పెద్దదయిందంటే బిగ్ పీవీ ఖచ్చితంగా వస్తదండి. బిగ్ పీవీ చేసుకున్నామంటే ఖచ్చితంగా బిగ్ ఇన్‌కమ్ అనేది వస్తది. టీమ్ పెరుక్కుంటా పోతే మనకు రికగ్నిషన్ వస్తాయి. పీవీస్ వస్తాయి. ఇన్‌కమ్ వస్తది. ఆలండి. ఇలా చేయాల్సిందల్లా ఏందంటే టైమ్ వేస్ట్ చేయకూడదు. ఫీల్డ్ వర్క్ చేయాలి మెయిన్. అదొకటైతే నేను మొన్న మీటింగ్‌లో నేర్చుకున్నానండి. కావున ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. అవునండి. ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకుండా రిటైల్ అమ్మకాలైతే మనం బయటికెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్, టూల్స్ తీసుకొనెళ్ళి మనం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొనెళ్ళి ఖచ్చితంగా అక్కడొకటి ఇచ్చినామనుకోండి, వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చుతది. నచ్చి వాళ్ళే వచ్చేస్తారు. మిస్టేక్ నంబర్ 6 అండి. మీ కలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. అవునండి. నేను ఆ మధ్యలో డ్రాప్ అయింది గూడా అంతే. కలలను కొల్లగొడతారండి. ఎందుకంటే ఏమొస్తాంది? ఏం జేస్తున్నావు? ఏం బోతుంది? అంత డిసప్పాయింట్ జేస్తారు. మనం ఎప్పుడైతే గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎదురు మాట్లాడినామో
వాళ్ళు ఎప్పుడు మనల్ని అనరు. మా పిల్లలు మంచి ఇంట్రెస్ట్‌గా ఉండే అండి. వాళ్ళ ఫ్రెండ్ స్టేటస్ చూసి ఆ అబ్బాయి ఐడీ చేసుకుండంటే వేరే కాడ ఎప్పుడో అతనికి బిజినెస్ అర్థం గాక అతను ఆగిపోయిండు. నేను ఆ రోజు మీటింగ్‌లో చెప్పాను. మళ్ళీ ఇదే మీటింగ్‌లో చెప్తున్నా. మా పిల్లలు గూడా అదే అన్నారు. "మమ్మీ వరుణ్ ఇట్లా చేసిండంట. మమ్మీ అందులో చేస్తానన్నాడు నీ స్టేటస్ చూసి" అంటే నేను ఒకటే అన్నా. ఫెయిల్ అయిన అబ్బాయిని క్వెషన్ పేపర్ ఎలా వచ్చింది అంటే, "బా రాలేదంటాడు మమ్మీ" అన్నాడు. పాస్ అయిన అబ్బాయిని ఎలా వచ్చిందంటే, "చాలా బాగా వచ్చిందంటాడు." నేను పాస్ అయిన వాళ్ళని పట్టుకున్నా. నువ్వు ఫెయిల్ అయిన వాళ్ళని పట్టుకున్నావు అన్నాను. నిజంగా అండి కలలు కొల్లగొట్టేవారు ఉంటారు. కానీ ఎప్పుడు వాళ్ళ మాటలు వినొద్దు మనం. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. ఇది 100% అండి. ప్రతి ఒక్కరికి వస్తది. ఎందుకంటే నేనైతే పక్కన వాళ్ళని పట్టించుకోనండి. ఇది నా లైఫు, నా కోసం. పిల్లలన్నారనుకోండి, మనకిందులో డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసు. వాళ్ళకి తెలుసు. వాళ్ళు గూడా నన్ను మీటింగ్‌లో డ్రాప్ జేస్తారు, వస్తారు, జూమ్ సెషన్స్ ఇంటరు. మొన్న రంజు సార్ చెప్పిన స్టోరీ చెప్తుంటే, "మమ్మీ నేను చెప్పనన్నాడు." చెప్పిండు. అదే అయ్యగారు గుడి పైన కూర్చుంటే విమానం పంపినా గాని, పోడు గదా మమ్మీ భగవంతుడు పంపించినా అంటే, "నీకెట్లా తెలుసంటే నీ జూమ్ సెషన్‌లో సార్ చెప్తాడు నేను విన్నా" అన్నాడు. అంటే పిల్లలు గూడా వింటారు మనం చేసే పనిలో ప్రతి ఒక్కటి వాళ్ళు గూడా అబ్జర్వేషన్ ఉంటదండి. మీ వెస్టేజ్ గురించి తెలుసుకుంది మనం అట్లా. మీటింగ్ విన్నది మీరు. ఏం చెప్తే ఎలా డ్రీమ్స్ సాధించవచ్చో మీ అవగాహన ఉంటుంది. అదే అండి ఇంతసేపు చెప్పింది. ఇగ మన డ్రీమ్స్ ఎలా సాధించుకోవచ్చు, ఎలా చేయొచ్చు ఏంది అనేది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటుంటారు. మీరు చెవులు మూసుకొని అవగాహన లేని వారితో అసలు వెస్టేజ్ గురించి చర్చించగలుగుతున్నాం. అందుకే అండి పక్కన వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు. చెవులు ఉన్నా లేనట్టు అనిపించుకోవాలి. ఐ డోంట్ కేర్ అన్నట్టుగానే వెళ్ళిపోవాలండి. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం. అంటే మీకు వెస్టేజ్ వచ్చింది అంటే మీకు ఒక అవకాశమే అండి. ఆ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. దానిని నిరూపించుకోవడానికి పట్టుదలని ఒక ఆయుధంగా పట్టుకొని ఒక 2, 3 సంవత్సరాలుగా పునాది వేసుకోవడానికి పని చేయండి. మీ ఇంట్లో ఉన్న వారికి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించండి. ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. అదే అండి మనం చేసేది వాళ్ళకి తొందరగా అర్థం కాదు. మనమే ఐడియా ఇయ్యమంటే ఒక 2, 3 నెలలు తిప్పుకుంటాం. అలాంటిది మన ఇంట్లో వాళ్ళకి ఎట్లా అర్థమైతది? ఇట్లా జూమ్ సెషన్స్ వినిపియడమో, మనం చెప్పడమో, అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయడమో, మనం డ్రీమ్స్ ఎట్లా నెరవేర్చుకోవచ్చు, ఇందులో ఏముంది అనేది మొత్తం పూర్తిగా అవగాహన రోజొకటి చెప్తా ఉంటే వాళ్ళే చేస్తారండి. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా అన్నీ మనం నేర్పిస్తూ ఉండాలి. మీ అప్లైన్‌ను నిందించకండి. అప్లైన్‌ని ఎప్పుడు రాలేదు, చేయలేదు అని అనొద్దండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జూమ్ సెషన్స్ పెట్టారండి మార్నింగ్. మార్నింగ్ 4:45కి మా దేవేందర్ సార్ రన్ చేస్తారు. ప్రతి లీడర్స్ చేస్తారు. మార్నింగ్ ఒక్క సెషన్ ఉంది. 6:00 ఒక సెషన్ ఉంది. లేడీస్‌కి స్పెషల్‌గా ఆఫ్టర్‌నూన్ ఉంది. ఈవినింగ్ 8:00 ఉంది. సండే అయితే స్పెషల్ గెస్ట్‌లు 8:30కి. నాకైతే మొన్న నవీన్ సార్‌ది చూసినప్పుడైతే మా పిల్లలు గూడా అలా చెప్పాలని అసలు మా పిల్లల్ని చూసుకున్నట్టే అనిపించింది. నవీన్ సార్ ఏజ్ ఎంత? అబ్బాయి చెప్పిన జూమ్ చేసిన ఎలా చెప్పాడసలు ఎక్సలెంట్ అండి. అసలు నిజంగా అండి ఇంత మంచి సబ్జెక్ట్‌లు నేర్చుకొని మనం ఓన్‌గా వెళ్లి చెప్పుకోవచ్చు. అప్లై రావట్లేడు, అప్లై చేయట్లేడు. అలా వాళ్ళని నిందించొద్దండి. ఎందుకంటే వాళ్ళకు 100 ఇప్పుడు మనం ఒక్కళ్ళమే గాదు గదా! ఎన్నో టీములుంటాయి. అలా ఆ విధంగా మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి. కాకపోతే ఒక 2, 3 నెలలు లేట్ అయితది. కానీ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉందిక్కడ. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. అదే అండి. అప్లైన్‌ని ఎప్పుడు నిందించొద్దు. కంప్లెయింట్ చేసే వారికి విలువ ఉండదు. ప్రతిసారి కంప్లెయింట్ చేసినామనుకోండి, ఇంకా ఈమె ఇంతే ఎప్పుడు అప్లైనర్ మీద చెప్తది. ఈమెకు బిజినెస్ చేయడం చేతగాక అని మన మీద మనన్నే అంటారింక. మీ టీమ్‌లోని విషయాలు వేరే టీమ్‌కు చేరవేయొద్దు. ఎట్టి పరిస్థితిలోను. వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మన ఇంట్లో విషయాలు మనం చెప్పుకుంటేనే మనకు వాల్యూ ఇస్తారండి? ఇవ్వరు. అలాగే మన అప్లైనర్ గురించి గాని, మన టీమ్‌లో వారి గురించి గాని, పక్క టీమోళ్ళకి చెప్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. మనకివ్వరు, మన అప్లైనర్‌కి ఇవ్వరు, మన టీమ్ వాళ్ళకివ్వరు. ఆ విధంగా మనం ఎప్పుడు గాని మన ఇంట్లో ఫ్యామిలీని ఎంత కడుపులో పెట్టుకుంటామో, మన అప్లైనర్ మన టీమ్‌లో వాళ్ళని గూడా అలాగే చూసుకోవాలి. మీ విజయానికి, వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. అవునండి. మనం ముందుకెళ్ళాలంటే అప్లైనర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళ సలహాలు మనం ఖచ్చితంగా అనేది తీసుకోవాలి. వారి బలహీనతలను వదిలివేసి మీ బలాలను పెంచుకోండి.
బలహీనత అనేది ఉంటే వదిలేసి బలంగా పెంచుకోవాలండి. అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే అండి. అవునండి. మనం సక్సెస్ అయినామంటే ఖచ్చితంగా వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయితారు. రంజిత్ సార్ మీటింగ్‌లో ఏమన్నారండి, నేను 28 డేస్ స్వామి మాలలో ఉండి గూడా వచ్చి చేస్తాను. ఎందుకంటే ఒక తండ్రి, ఒక తల్లిలాగా గుర్తుకొచ్చారు నాకు. మీరందరూ వరంగల్‌లో పేదవాళ్ళున్నారు. అలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలని సార్‌కి అవసరమండి. ఆ రోజు ఎంత ఏడ్చానంటే లేడీస్ చాలా మంది ఏడ్చాము. ఎందుకంటే మనం ఎదుగుతాంటే వాళ్ళకే గ్రేట్‌గా అనిపిస్తది. ఇప్పుడు జూమ్ సెషన్‌ల ద్వారా చెప్తా ఉంటే సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. అంటే ఇంత టాలెంట్ ఉందా అనేది. మన టాలెంట్ మనకు తెలవదండి. మన అప్లైనర్స్ గుర్తిస్తేనే మనకు తెలుస్తుంది. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధం వీరుడుగాను, ఒక నాయకుడుగాను, జయించేవాడుగాను ఉండాలి. ప్రతి స్పాన్సర్ అండి ఒక యుద్ధ వీరుడుగాను, ఒక నాయకుడుగాను ఉండాలండి. అప్పుడే ముందుకెళ్ళగలుగుతాం. వెస్టేజ్‌లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం అండి. ఫాలోయింగ్ అండి. ఫాలోయింగ్ ద సిస్టమ్. సిస్టాన్ని ఎప్పుడు ఫాలో అయితామో అప్పుడు విజయం అయితే ఖచ్చితంగా సాధిస్తామండి. సార్ నేను ఒక స్టోరీ చెప్పి ఎండ్ చేస్తా సార్. ఓకే మేడం. ఓకే మేడం. ఒక గురువుగారు ఉంటారండి. ఆ గురువుగారి దగ్గరకొచ్చి ఒకతను, "గురువుగారు నేను మీ శిష్యునిగా ఉండాలి" అనుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, గురువుగారు "న్ నా శిష్యునిగా ఉండాలి అంటే నేను చెప్పింది చేయాలి" అంటాడు. శిశువు అంటాడు, "చెప్పండి గురువుగారు మీరేది చెప్తే నేనది చేస్తాను" అంటాడు. అయితే "ఒక ఆవునిస్తాను. నువ్వొక 100 ఆవులు చేసుకొని రావాలి" అంటాడు. శిశువు ఎందుకు, ఏంటి, ఎలా చేయాలి అని ఒక్క మాట గూడా గురువుకి ఎదురు చెప్పడు. ఆవును తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఆవులు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల గడుస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత 100 ఆవులు తీసుకొని గురువుగారి దగ్గరకొస్తాడు. అప్పుడు గురువుగారంటారు, గురువుగారికి గుర్తు రాడసలు కొన్ని సంవత్సరాలు గదా! గురువుగారు నాకు మీ శిష్యుడినంటే నాకు గుర్తుకు లేదు అంటే, ఆ శిశువు మళ్ళీ గుర్తు జేస్తాడు. గురువుగారు మీరు ఒక ఆవిచ్చి 100 ఆవులు జేసుకొని రమ్మంటే అంటే, అప్పుడు గుర్తుపడతాడు. అలాగే మనం కూడా అంతే అండి. అప్లైనర్ చెప్పి వదిలేస్తాడు. మనం సక్సెస్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ బ్యాక్ డవర్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మంచి థాంక్ యూ సార్. నాలెడ్జ్ ఇచ్చారు. 7 మిస్టేక్స్ గురించి, అందులో లాస్ట్‌లో స్టోరీ గురించి కూడా. సో థ్యాంక్ యూ సార్. సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. సో మీరొకసారి మీ డ్రీమ్ చెప్పండి మేడం. సార్ నా డ్రీము ఇంతకుముందైతే 1,00,000 కార్ ఉండే సార్. ఇప్పుడైతే నాకు నాలాంటి లేడీస్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడీలెయ్యాలి. సిస్టమ్‌లోకి తీసుకురావాలి. ఈరోజు మా చిన్నోడి బర్త్‌డే చిన్న బాబుది. ఇదే బర్త్‌డే వరకు 1,00,000 కార్ తీయాలి. మా పిల్లలకి ఎట్నైనా కార్ గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే మా పిల్లల ఐడీలు ఉన్నాయి సార్. ఇందులో వాళ్ళు గూడా చేస్తుండ్రు. కాపోతే ఇంకా బిజినెస్ చేయాలి. నవీన్ సార్ లాగా తయారు చేయాలి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్ యూ సో డెఫినిట్‌గా మచ్ మీరు సార్. మంచి సక్సెస్ అవుతారు మేడం. మంచి కమిట్మెంట్ ఉంది మీ దగ్గర కూడా. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మంచి థాంక్ యూ నాలెడ్జ్ సో ఉంది. మచ్. టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు. ఈవినింగ్ సెషన్స్‌కి రావాలని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో లీడర్స్ 440 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. నిజంగా గ్రేట్ అండి. ఇంతమంది 7 మిస్టేక్స్ చివరి దాకా ఉండి వినడం అనేది నిజంగా గ్రేట్. సో మంచి నాలెడ్జ్ మీ అందరికీ దొరికింది అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్ గా మనం ఏ, సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది మార్నింగ్ సెషన్స్ లో మనం అటెండ్ అవ్వడం ద్వారా సో ఎట్లాంటి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు అనేది వాళ్ళ సెషన్స్ లో మనకు అర్థం అవుతుంది. సో మంచి మంచి నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు లీడర్స్ మార్నింగ్ టైంలో. బట్ అందరూ మీరు అటెండ్ అవుతూ మీ టీమ్ తో అటెండ్ చేయిస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. సో అదే విధంగా మనం కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్